నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేసిన సంగతి మనకు తెలిసిందే. మరి ఈ డిస్మిస్ పై ఆయన స్పందిస్తూ నేను న్యాయ పోరాటం చేస్తానంటూ ఆయన చెప్తున్నారు. మరో పక్క చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి వెంకట్రామిరెడ్డిని సపోర్ట్ చేస్తూ పెట్టినటువంటి ట్వీట్ ని ఏ విధంగా చూడాలి? మరి ఉద్యోగులు ప్రశ్నిస్తుంటే చంద్రబాబు భయపడుతున్నారా? ఈవెన్ వివేక మర్డర్ కేసులో కూడా సీఐ శంకరయ్య పైన ఈ విధంగానే చంద్రబాబు ప్రవర్తించాడంటూ జగన్మోహన్ రెడ్డి అటు వెంకట్రామిరెడ్డికి వత్తాసు పలకడాన్ని ఏ విధంగా చూడాలి? మరి నిజంగా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించలేదా? వైసీపీకి సపోర్ట్ చేయలేదా? నిజంగా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ఉద్యోగులపైన కక్ష తీర్చుకుంటుందా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, కూటమి ప్రభుత్వం ఉద్యోగులపైన కొరడా జులిపిస్తుంది. సో వెంకట్రామిరెడ్డిని ఆ విధంగానే చేసింది. ఇటు సిఐ శంకరయ్యను కూడా వివేక మర్డర్ కేసులో అసలు ప్రశ్నిస్తే చాలు ఈ విధంగానే చర్యలకు పాల్పడుతుంది. చంద్రబాబు ఉద్యోగులను చూసి భయపడుతున్నారు అంటూ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూడాలి? మరో పక్క చూసుకున్నట్లయితే వెంకట్రామిరెడ్డి నిజంగానే ఉద్యోగ నిబంధనలను ఉల్లంఘించలేదా? మరి వైసీపీ కార్యకర్త కన్నా ఎక్కువగా సరే ప్రచారం చేశారు ఎన్నికల్లో అని చెప్పి కొందరు చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ కూడా చంద్రబాబు కన్నా 100 రెట్లు నయం జగన్మోహన్ రెడ్డి, చాలా హుందాతనంగా రాజకీయం చేశారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఈ పరిణామాన్ని కూడా ఎలా చూడాలంటారు? జగన్ స్వామి భక్తి కాకర్ల కొంప ముంచిందా? ఇప్పుడు కాకర్ల వెంకట్రామరెడ్డి జగన్ కోసం అతను మరి సూయిసైడ్, ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ సూయిసైడ్ అని రాజకీయ నాయకులు అంటాం. వీళ్ళని ఏమనాలా? బ్యూరోక్రాటిక్ సూయిసైడ్ అనాలా? అడ్మినిస్ట్రేటివ్ సూయిసైడ్ అనాలా? అంటే మీకు నిజంగా ఉద్యోగం చేయాలనుకుంటే మీకు రాజకీయాలు ఎందుకు? ఇప్పుడు వెంకట్రామరెడ్డి ఈరోజు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్ భజన ఏది అసలు చంద్రబాబు ప్రవర్తనకిను జగన్ ప్రవర్తనకి పోల్చి జగన్ ఎంత హుందాగా పనిచేశాడు ముఖ్యమంత్రిగా అంటాడు. అంటే జగన్లో ఈయనకి హుందాతనం కనపడింది, చంద్రబాబులో కనపడలేదంటే ఒకటి, మీకు నిజంగా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంటే ఎందుకు మీకు ప్రభుత్వ ఉద్యోగం? రిజైన్ చేసేసి జాయిన్ అయిపోవటమే, ఆ పార్టీ తరఫున కంటెస్ట్ చేయటమే. ఇక్కడుంటూ అక్కడ భజన చేయకూడదు కదా. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళేంటమ్మా 5 ఏళ్ళు ఉంటారు పవర్లో. నువ్వెన్నేళ్ళు? నువ్వు 30-40 ఏళ్ళు నువ్వు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం. నీ సర్వీస్ 30-40 ఏళ్ళు చేయాల్సిన అడివి 5 ఏళ్ళ ఆడి కోసం నిన్ను నువ్వు ఊరేసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఏపీ సర్వీస్ మాన్యువల్ ప్రకారం ఏంటి కాండక్ట్ రూల్స్ నువ్వు ఉల్లంఘించావా లేదా? స్పష్టంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. అనంతపురంలో నువ్వు ప్రచారం చేయటం, చిత్తూరులో ఎవరైనా విజయానంద రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయటం, పి గన్నవరంలో ప్రచారం చేయటం, విజయవాడలో ఆర్టీసీ డిపోల్లో నువ్వే కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశావని. అంటే జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకుందామని వేసిన నువ్వు పాంప్లెట్ నువ్వే రాసావా? ఇంకా తీర్చుకోలేదా రుణం? నీ రుణం జగన్మోహన్ రెడ్డి తీర్చుకోలేడా? జగన్మోహన్ రెడ్డి రుణం నువ్వు తీర్చుకోలేవా? దీన్ని అడ్డం పెట్టుకుని ఈయన ట్వీట్ చేస్తాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఈ ప్రభుత్వం ఏదో అణిచేస్తోంది, ప్రశ్నించే ఉద్యోగుల తరపున ప్రశ్నించడమే తప్ప అనేది అంటున్నాడు. నీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని వేధింపులకు గురయ్యారు, ఏ విధంగా నరకం చూశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక స్వేచ్ఛగా వాళ్ళ విధులు వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారు. ఎక్కడో దాకేందుకు టీచర్లే. ఆ రోజు నీ పతనానికి కారణం టీచర్లే. అదేమంటే నిన్న కూడా వెంకట్రామరెడ్డి ఏమంటాడు, రేపొద్దున ఎవరో ఉపాధ్యాయులే చలో విజయవాడ కూడా పిలిపించారంటారు. సమస్యలు ఉంటాయి, సమస్యలపైన వాళ్ళు పోరాటం చేస్తారు. ఉద్యోగ సంఘాలు వాళ్ళ పోరాటం వాళ్ళు చేసుకుంటుంటారు. ఇప్పుడు విద్యాసాగర్ ఉన్నాడు, ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు, బొప్ప వెంకటేశ్వర్లు ఉన్నాడు, ఇది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున, అమరావతి ఉద్యోగుల జేఏసీ తరఫున బ్రహ్మాండంగా ధన్యవాదాలు చెప్తున్నారు. విద్యాసాగరు బొప్పరాజు ఏమో చంద్రబాబుకి ధన్యవాదాలు చెప్పడం ఏంటి? కాకర్ల వెంకట్రామరెడ్డి ఏమో ఈ విధంగా చివరికి అతనికే తెచ్చుకున్నాడు కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు పెన్షన్లు ఎంతమ్మా? ఇప్పటికి 35,000 కోట్లు ఏమో ఉంటే ఈ 35,000 కోట్లలో 30,000 కోట్లు పాత బకాయిలే కదా. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 30,000 కోట్లు పేరబెట్టారని కదా వాళ్ళు తిరగబడింది. జగన్ పెండింగ్ పెట్టినటువంటి బిల్లులు ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు బ్రహ్మాండంగా. నిన్నగాక మొన్న మనం చూసాం ఎంత 7,000 కోట్లు ఇచ్చారంటమ్మా. ఏది ఉద్యోగుల బకాయిలు ఈ 22 నెలల్లో ప్రభుత్వం 7,000 కోట్లు క్లియర్ చేసిందని నీకు ఇక్కడ స్పష్టంగా నీకు వాళ్ళు ఇస్తే
ఒక్కరోజే రిటైర్డ్ ఎంప్లాయీస్కి 2,950 కోట్లు ఇచ్చారట. డిఏ బకాయిలు ఆ జీపీఎఫ్ ఖాతాల్లోకి పడేటట్టుగా ఆ డిఏ ఏది 10% ఏమో క్యాష్ రూపంలో ఇచ్చేటట్టు, 90% ఏమో 3 విడతలుగా జీపీఎఫ్ ప్రాన్ ఖాతాల్లో జమ చేసేటట్టుగా మొత్తం 2,950 కోట్లు ఎవరికి? రిటైర్డ్ ఎంప్లాయీస్కి నిన్నగాక మొన్న ఇచ్చారు. పోలీసులకి సరెండర్ లీవ్ బకాయిలు 214 కోట్లు. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ బకాయిలు 519 కోట్లు. మరి ఉద్యోగుల సిపిఎస్ కింద 300 కోట్లు, టీడీఎస్ కింద 265 కోట్లు, మొత్తం అసలు ఉద్యోగులకే కలిపి 1,300 కోట్లు ఇచ్చారు. మొన్నేమో 1,300 కోట్లు, నిన్నేమో 2,950 కోట్లు ఇస్తే వీళ్ళు ఏమంటారు? ఇవ్వలేదంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి ప్రభుత్వం కనుక వేధిస్తే ఇవ్వాల్సిన జీతాలు భత్యాలు ఇవ్వకపోతే సైలెంట్గా ఉంటారా? ఈ 22 నెలల్లో ఏ సంఘం అన్నా మరి ప్రభుత్వం పైన తిరుగుబాటు ప్రకటించిందా? ఒకవైపేమో హిమాచల్ ప్రదేశ్, ఇప్పుడు ఈరోజు బ్యానర్ ఐటమ్ చూస్తుంటాం, అక్కడంట సెక్రటరీ పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అందరూ వాళ్ళ యొక్క జీతాల్లో 20% నుంచి 50% వదులుకున్నారు. అంటే ఆ రాష్ట్రం అంతగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వాళ్ళే కోత విధించుకున్నారు. ఒక 6 నెలల పాటు వాళ్ళకి ఏం చెల్లించకూడదు అంటూ ఒక ఇది పెట్టుకున్నారు. అంటే సెక్రటరీ స్థాయి నుంచి పై అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ జీతభత్యాల్లో 20% నుంచి 50% కోత. ఇక్కడ అంటే ఇప్పుడు నేను అంటోంది అదే, ఏదో రకంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని రెచ్చగొట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, డిస్టర్బెన్స్. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి జాబ్ క్రియేషన్ మీద దృష్టి పెట్టాడు, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు. డిఎస్సి పెట్టారు, 16,000 టీచర్ పోస్టులు భర్తీ అయ్యాయి. కానిస్టేబుల్ పోస్టులు 7,000 భర్తీ అయ్యాయి. మళ్ళీ రేపొద్దున ఇంకో డిఎస్సి పెడుతున్నారు, ఇంకో 3,000 పోస్టులు. జాబ్ క్యాలెండర్ వదిలారు. మొన్న ఉగాదికి 10,060 పోస్టులు. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తానంటున్నాడు. అటువైపు కంపెనీలు తెస్తున్నారు, పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. అరే నెలకి 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చేటట్టుగా ఎంఓయూలు చేసుకున్నారు. 23 నెలల్లో 23 లక్షల కోట్ల. వాటిల్లో సగం గ్రౌండ్ అయినా లేదు 40% గ్రౌండ్ అయినా, అంటే ఆ రేటే గ్రౌండ్ అయ్యేది. నీకెన్ని 8-9 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయి ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి. దానికి తను చిలవల పలవలుగా ఈ రకంగా రెచ్చగొట్టాలని, ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏదో రకంగా రోడ్లెక్కించాలని తనకు మీడియా ఉంది. సాక్షి ఛానల్, లేకపోతే పేపర్, ఇక నీలి మీడియా, కూలి మీడియా. ఇప్పుడు వీళ్ళు ఎవరు? ఈ కాకర్ల వెంకటరామరెడ్డి, ఈ బ్యాచ్, వీళ్ళని అడ్డం పెట్టుకుని ఏ విధంగా, నేను చెప్తుంది అదే, 7,000 కోట్లు అంట జగన్ పెండింగ్ పెట్టినటువంటి బిల్స్ క్లియరెన్స్ చేసింది. జీపీఎఫ్ బకాయిలు 1,880 కోట్లు ఇచ్చారు. గ్రూప్ ఇన్సూరెన్స్ 72 కోట్లు. ఏపీజీఎల్ఐ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ 79 కోట్లు. గ్రాట్యుటీ 3,600 కోట్లు. సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ 1,800 కోట్లు. ఇందాక చెప్పా, ఆ పోలీస్ సిబ్బంది సరెండర్ లీవ్ బకాయిలు 236 కోట్లు. మెడికల్ బిల్స్, ఇతర పద్దుల చెల్లింపులు, ఇవన్నీ కలిపి 7,000 కోట్లు మరి ఉన్నాయని వాళ్ళు అడిగితే, పయ్యావుల కేశవ్తో వాళ్ళు చర్చిస్తే, విద్యాసాగర్ కానీ లేకపోతే బొప్పరాజు కానీ వీళ్ళందరూ వాటిని పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం కాదు, చంద్రబాబు వాళ్ళతో ప్రత్యేకంగా భేటీ కావడం, 6,979 కోట్లు రిలీజ్ చేశారు. వాళ్ళు అడిగిందేమో 7,000 కోట్లు. 6,979 కోట్లు విడుదల చేయటం ఏంటి? రిటైర్డ్ ఉద్యోగులు, చనిపోయిన ఉద్యోగుల బిల్లులు, వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాటిని చెల్లించమని అడిగారు. దానికి ఒప్పుకున్నారు. అసలు మొత్తం ఆ విధంగా క్లియర్ చేస్తే ఇది కదా ఫ్రెండ్లీ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్, యాంటీ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం నడిపాడు. తిరగబడ్డారు మొత్తం ఉద్యోగులంతా, వరి నాయన అసలు ఇతను వద్దురా భగవంతుడా, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా అంటూ అందరూ తిరగబడ్డప్పుడు. అంటే 30,000 కోట్లు బకాయిలు పెట్టడమే కాదు, టీచర్లతో అంట ఒక 42 యాప్లు అప్లోడ్ చేయమనేవాడు.
బాత్రూంలో ఫోటోలు కూడా టీచర్ తీయాల ఫోటోలు. అరే హాజరు లేకపోతే నాడు నేడు అనేది పెట్టాడు కదా, దానికేమో సిమెంటు స్టీలు వైసీపీ వాళ్ళు ఎత్తుకుపోయేవాళ్ళు, వాడే కాంట్రాక్టరు. కానీ బాధ్యత ఎవరిది? హెచ్ఎంది. ఆయనకి గుండెపోట్లు ఇచ్చి చనిపోయారు ఒకళ్ళిద్దరు హెచ్ఎంలు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఈ అరాచకం చూడలేక స్ట్రోక్ వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి. అదేమంటే జగన్మోహన్ రెడ్డి అబ్బో నేను నాడంటాడు నేడంటాడు. ఇది నీ నాడు నేడు ఇవి ఉన్నాయా ప్రస్తుతం? బ్రహ్మాండంగా టీచర్లు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం కాదు, ఇవాళకు ఒక పరపతి పెరిగింది. అంటే ఏంటి, ఇంతకుముందు అసలు 1వ తారీఖు జీతం వచ్చేది కాదు, 15వ తారీఖు 20వ తారీఖు వాళ్ళ ఈఎంఐలు ఉంటాయి, బౌన్స్ అయ్యాయి బ్యాంకులో వాళ్ళు తీసుకున్నటువంటి ఆ లోన్స్ తాలూకు. జగన్ టైంలో ప్రభుత్వ ఉద్యోగి చేసుకుంటావా అమ్మా అని అడిగితే పొరపాటు కూడా నాకు వద్దనే పరిస్థితి తెచ్చాడు. అంటే పెళ్ళిళ్ళు కాని పరిస్థితి తెచ్చాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అంతగా పరపతిని దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బ్రహ్మాండంగా ఇప్పుడు టీచర్లకు అటువంటి ఏమి లేవు, మొత్తం ఆ యాప్స్ అన్ని మీరు అప్లోడ్ చేయాల్సిన పని లేదు అని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు ఆ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడటం, వాళ్ళతో చర్చించటం, వాళ్ళ సమస్యలు పరిష్కరించటం. అసలు ఎందుకు టీచర్లతో ఆయనే భోజనం చేస్తున్నాడు కలిసి. అతనే మధ్యాహ్న భోజనం పథకంకి వెళ్ళి మంత్రే వచ్చి వాళ్ళ పిల్లలతో పాటు కలిసి తింటున్నాడు. అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏది మంత్రుల్లో కానీ ఎమ్మెల్యేల్లో కానీ ముఖ్యమంత్రిలో కానీ అటు ఉద్యోగుల పట్ల ఇటు ప్రజల పట్ల ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంటే ఈ బాధ్యత లేనాళ్ళు, ఈ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్. కాకర్ల వెంకటరామిరెడ్డి ఏదైతే ఎన్నికల ప్రచారం చేశారో, మరి మీ ప్రభుత్వ హయాంలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అప్పుడు ఎన్జిఓస్గా పనిచేసినటువంటి అశోక్ ఎన్నికల ప్రచారం చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు సార్. దాన్ని ఎలా చూడాలంటారు? గుడ్ క్వశ్చన్. అప్పుడు ఏంటి, అప్పుడు కేంద్రం ఈ రాష్ట్రం పైన ఒక రకంగా వ్యతిరేక ధోరణితో వెళ్ళింది. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఆపేశారు. మీరు చెప్పింది ఎప్పుడు పీరియడ్ 2014-19 మధ్య మొదటి 3.5 ఏళ్ళేమో తెలుగుదేశం బీజేపీ కలిసి ప్రయాణించాయి. మోడీ 2.0లో అక్కడ మంత్రులుగా తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఈ ప్రత్యేక హోదా అనేది ఒకటి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడైతే భంగం వాటిల్లిందో అప్పుడు ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసింది. ఆ కేంద్ర మంత్రులు కూడా రాజీనామా చేశారు. వాళ్ళేంటి కేంద్రం పైన ధ్వజం ఎత్తారు. ఆ సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఉద్యోగులు, అన్ని పార్టీలు, నాయకులు అందరూ కలిసి ఆ రోజు కేంద్రం పైన నిధులు రాబట్టడం పైన అది ఒక హక్కుగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు వెనుకబడిన జిల్లాలకి నిధులు ఇవ్వాలి. ఇప్పుడు 7 జిల్లాలు ఉన్నాయి మనకి. ఉత్తరాంధ్రలో 3, రాయలసీమలో 4. ఏదో 50 కోట్లు ఇచ్చేవాళ్ళు, అవి కూడా ఆపేశారు. మనకు అప్పట్లో మనం చూసాం విశాఖ రైల్వే జోన్ విషయం కానీ, లేకపోతే ఇక్కడ మనకు విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి హామీలు, పోలవరానికి నిధులు కానీ, రాజధానికి నిధులు కానీ, వీటన్నిటినీ కూడా కేంద్రం ఏం చేసింది, అప్పుడు బిగించేసింది. తొలి ఏడాది మనకు రావాల్సిన ఆర్థిక లోటు 16,000 కోట్ల లోటు, అది ఇవ్వలేదు. రాజధాని లేని రాష్ట్రం రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు. ఒకసారి 500 కోట్లు, ఒకసారి 500 కోట్లు ఇలా ఇచ్చినప్పుడు అప్పుడు ధర్మాగ్రహం, అదే ఏంటి అక్కడ ధర్మాగ్రహ దీక్ష ఏదో పెట్టారు ఢిల్లీలో, నీకు గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు బ్లాక్ షర్ట్స్ వేసుకున్నారు, అందరూ ఉద్యోగులు కూడా వచ్చారు, ఆయనకి సంఘీభావంగా నిలబడ్డారు. అదేంటది, అది రాష్ట్ర ప్రయోజనాల కోసం. అశోక్ బాబు అయినా, విద్యాసాగర్ అయినా, బొప్పరాజు అయినా. ఇప్పుడు ఆ రోజు మరి విభజన జరిగింది 2014కు ముందు. అప్పుడు అశోక్ బాబు గుర్తులేదా మీకు? అప్పుడు కూడా ఈ ఉద్యోగులే తిరగబడ్డారు, ఈ రాష్ట్రాన్ని విభజించడానికి వీల్లేదు, సమన్యాయం చేయాలి అంటూ వాళ్ళు అసలు ఉద్యోగులే అన్ని చోట్ల బహిరంగ సభలు పెట్టారు. అశోక్ బాబే కాదు, మొత్తం ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున అప్పుడు ఏది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా. అంటే ఇప్పుడు కనపడుతున్నాడు అశోక్ బాబు, అప్పుడు కనపడతలేదా? ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ అసమాన విభజన, అశాస్త్రీయ విభజనకు వ్యతిరేకంగా ఇదే ఉద్యోగులు పోరాడినప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికీ నీరాజనాలు పట్టారు. వాళ్ళు ఎక్కడ మీటింగులు పెడితే అక్కడ జనం విపరీతంగా వెల్లువెత్తారు. కర్ణాటకలో కూడా ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం ఓటేయమని చెప్పలా, చంద్రబాబు ఓటేయమని చెప్పలా అశోక్ బాబు. గుర్తుపెట్టుకోవాలి, కాకర్ల వెంకటరామిరెడ్డి వాళ్ళు ఎవరిని ప్రచారం చేసి ఉంటారు, బీజేపీని ఓడించమని ప్రచారం చేసి ఉంటారు.
ఎందుకంటే అది వాళ్ళ ప్రయోజనాల కోసం కాదు, ఒక రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా వాళ్ళు తిరగబడి చేసిన ప్రచారం. నువ్వేం చేశావు? నువ్వు ఒక పార్టీని భుజాన్ని వేసుకున్నావు. నీకు రాష్ట్ర ప్రయోజనాలపైన నువ్వు కూడా ఉద్యమం చేస్తే, నువ్వుగా సంఘము, నీ ఉద్యోగులు, నీతోటి కలిసి వచ్చే వాళ్ళతో కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం పైన పోరాడావా? చెప్పు. విభజన చట్టం హామీల కోసమా నీ పోరాటం? వ్యక్తి ద్వేషం, పార్టీ ద్వేషం నీది. ఎవరిది? కాకర్ల వెంకటరామరెడ్డిది. అప్పుడు వాళ్ళు ధర్మాగ్రహ దీక్షలో పాల్గొన్నాళ్ళు కానీ, లేకపోతే కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాళ్ళు కానీ, వాళ్ళేంటి, అదే రాష్ట్ర ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు. ఇక్కడ అది తేడా. వ్యక్తి ప్రయోజనాల కోసం పనిచేసావు కాబట్టే దెబ్బతిన్నాడు కాకర్ల వెంకటరామరెడ్డి. శంకరయ్య, ఆ సిఐ శంకరయ్యను ఎందుకు డిస్మిస్ చేశావంటాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు రక్తము, లేకపోతే ఆధారాలు ధ్వంసం చేయడము, కుట్లేయడము, కళ్ళ ముందే కట్లు కట్టడం నువ్వు చూస్తూ నుంచుంటావా? వాడికి నువ్వు ప్రమోషన్ ఇచ్చావు, చంద్రబాబు డబుల్ ప్రమోషన్ ఇవ్వలేదనా? అంటే శంకరయ్యని కాకర్ల వెంకటరామరెడ్డిని ఒక గాట కట్టాడంటే అది తెలుసుకోవాలి ముందు కాకర్ల. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.